కథాలహరిలో ఈరోజు రాంబాబు గారు రచించిన తాపత్రయం అనే ఒక చక్కని కథను విందామండి. రంగయ్య అనే కట్టెలు కొట్టుకుని జీవించేవాడొకడు ఒకనాడు అడవిలో చాలా కట్టెలు కొట్టి ఆయాసపడుతూ నిలబడ్డాడు. ఆ సమయంలో దారే పోతున్న సన్యాసి ఒకడు అతన్ని చూసి, ఇన్ని కట్టెలు కొట్టడం ఎందుకు, అలా ఆయాసం పాలు కావడం దేనికి, కొద్దిగా కొట్టి ఉంటే ఈ రోజు తిండి గడిచిపోయేది కదా అన్నాడు. రంగయ్య ఇంకా ఆయాసపడుతూనే, ఈరోజు కొట్టిన కట్టెల వల్ల నాకు 3 రోజులు తిండికి ఇబ్బంది ఉండదు. ఈ 3 రోజులు అడవికి రాకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. సన్యాసి జాలిపడుతున్నట్టు రంగయ్య కేసి చూస్తూ, నాయనా, ఈ శరీరం మరో క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు గదా, అలాంటప్పుడు రేపు అనే దానికోసం అంత తాపత్రయం దేనికి అన్నాడు. రంగయ్య చిరాకు పడుతూ, నేను రేపటికి బతికి ఉండకపోతే ఏ గొడవ లేదు. ఒకవేళ బతికి ఉంటే అడవికి రావాల్సిన శ్రమ ఉండదు, అవునా అన్నాడు. సన్యాసి ఒక్క క్షణం నివ్వెరపోయి, ఈ పాటి లోకజ్ఞానం, తార్కిక బుద్ధి మా గురువుకు కూడా లేవు అని గొనుక్కుంటూ వెనుదిరిగి వచ్చిన దారి వెంటే వెళ్ళిపోయాడు. ఈ కథ సమాప్తమండి. మరొక కొత్త కథతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.